నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు వెరీ 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 స్పెషల్ గెస్ట్ ఈరోజు. మామూలుగా మన మాటల్లో అందనటువంటి మ్యాజిక్ తన గొంతులో ఉంటుంది. ఎస్, పరకాయ ప్రవేశం చేస్తారు పాత్రల్లోకి. మాటలతో ఒక మ్యాజిక్ చేసేటువంటి ఆర్సీఎం రాజు గారు ఉన్నారు. రాజు గారు, నమస్కారం అండి. నమస్కారం. సో మేము ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ల నుంచి మీ వాయిస్ వింటూ 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 వచ్చిన, ఎక్కడ ఎవరిని చూసినా ఇది ఆర్సీఎం రాజు గారు వాయిస్ అలా తెలిసిపోతుంది. ఈ మధ్యన ఇద్దరు చిరంజీవులకు మీరే చెప్పారు. ఒక పక్కన విభీషణుడు, ఒక పక్కన అశ్వత్థామ. సప్త చిరంజీవులు అనుకుంటే ఇద్దరు చిరంజీవులకి మిగతా 5 చిరంజీవులు కూడా ఉన్నారు లైన్లో. సినిమా తీస్తే ఆ అవకాశం కూడా వస్తుందేమో, చూడాలి వాళ్ళ మీద కూడా. సప్త చిరంజీవులులో ఇద్దరు చిరంజీవులు మీరే. హనుమాను తెలిసి, విభీషణుడు కూడా 3 అనుకుంటాను. విభీషణుడు కూడా చిరంజీవే. సో ముగ్గురికి మీరే చెప్పేశారు. అంటే హనుమాన్లో కాదు కానీ విభీషణుడు అండ్ మీరు అన్నట్టు అశ్వత్థామ కలికి. రైట్. హనుమాన్లో హనుమాన్కి చెప్పలేదు. సో విభీషణుడు అశ్వత్థామ అయిపోయారు. నెక్స్ట్ అలా లైన్లో ఉంది. సో ఫస్ట్ మనము హనుమంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు, హనుమాన్ మూవీలో విభీషణ్ చూసిన తర్వాత, కల్కిలో అశ్వత్థామన్ చూసిన తర్వాత, హెవీ వెయిట్ ఉన్నటువంటి పాత్రలు ఆ రెండూ కూడా. సో మీ వాయిస్ లేనిది అంత లైవ్లీగా అనిపించవు, మాతో కనెక్షన్ కూడా అంత ఈజీగా డెవలప్ అవ్వదు కదా. ఒకరేమో తమిళ్లో ఒక సూపర్ యాక్టర్, ఇంకొకరేమో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఇద్దరికి వాయిస్లు చెప్పడం, వాళ్ళకి తగ్గట్టుగా చెప్పడం, అక్కడ మేము కేవలం వాళ్ళ వాయిసే వింటున్నాం, వాళ్ళే డబ్బింగ్లో తెలుగులో చెప్పుకున్నారేమో అనిపించేంతగా. ఫస్ట్ మీకు ఈ రెండిట్లలో ఏది సెలెక్ట్ చేసుకుని మీరు మాకు డబ్బింగ్ స్టార్ట్ చేసి చూపిస్తారు అసలు లైవ్లో? అయితే ఫస్ట్ చెప్పిన మూవీ కాబట్టి సముద్రకని గారికే చెప్తాం. హనుమాన్ విభీషణుడు క్లైమాక్స్, ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ ముందు, ప్రీ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మొత్తానికి సినిమా హాల్నే ఒక రకంగా ప్రేక్షకులు అందరి చేత ఉర్రు తొలగించిన డైలాగ్ అది. ముందు అదే చెప్తాను. అరికాలు విదిల్చే సముద్రాన్ని లంఘించిన వాడు, రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, ద్వాపరయుగంలో శ్రీరాముడికి తోడయ్యాడు, త్రేతాయుగంలో శ్రీకృష్ణార్జునుల రథకేతనమయ్యాడు. ఆ హనుమంతుడు ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఒంటరి వాడివా. విభీషణుడు అది ఒక ఎలివేషన్ కంప్లీట్ గా మనకి అక్కడ ఉంది. ఎవరు హెల్ప్ చేయబోతున్నారు అంతా అందులో వచ్చేస్తుంది. అశ్వత్థామలో మీరు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బచ్చన్ సాబ్ వాయిస్ మార్చడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు దగ్గరగా చెప్పాను నేను. బికాస్ బేసిక్గా నాకు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నా ప్రస్థానం మొదలైంది కాబట్టి ఆ స్టార్టింగ్లో మాత్రం వాయిస్ ఆర్టిఫిషియల్ చేయలా. యంగ్ అశ్వత్థామ, నువ్వు తలుచుకుంటే నా తండ్రి బతుకుండేవాడు కృష్ణ, ఇవన్నీ మామూలుగానే చేశారు. కానీ ఆ తర్వాత అమ్మాయి ఇంతకు నువ్వెవరని అడిగినప్పుడు చెప్పిన డైలాగు నా వాయిస్ కొంత ఆర్టిఫిషియల్, మొత్తం కలిపి మొత్తానికి బచ్చన్ సాబ్ గారి వాయిస్ ఫస్ట్ టైం విని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలాగా నా వాయిస్ మీరు అన్నట్టు రీడబ్ చెప్పారు అన్నంత న్యాచురల్గా నేను చెప్పిన వాయిసేనా ఇది అని కంగారు పడ్డాను. అచ్చంగా నువ్వు చెప్పిన వాయిసే, ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో మీరు చెప్పిందని ప్లే చేస్తే ల్యాబ్లో అసలు వండర్. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి, నా పేరు అశ్వత్థామ. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకి ప్రమాదం తల్లి, బయలుదేరదాం. కడుపులో ఎవరైనా ఒక బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తుంది సాక్షాత్తు భగవంతుణ్ణి. సోదరా, నా మాట విను, సమయం ఆసన్నమయ్యింది. ఇలాగా మొత్తం ఇలా నేను చెప్పిన దాన్ని ఇంకా ప్యూర్ బచ్చన్ సాబ్ వాయిస్లో ఇంకా మార్చారు. ఆ ఫ్లేవర్ అదంతా వేసి, అంటే నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద అంతకుముందు కూడా కొన్ని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు జరిగాయి. బట్ సాంగ్స్ కూడా ఎస్పి బాలు గారు పాడినట్టుగా వచ్చింది ఈ అనేది మధ్య ఒకటి అది కొంత కాంట్రవర్సీ కూడా అయింది. అట్లాగే ఇది మాత్రం అసలు మనం ఎవరో చెప్పింది ఎలా మారింది అన్నది మాకు తెలియదు. మనం చెప్పింది ఇలా వస్తుంది అని అంటే నిజంగా 25 సంవత్సరాలు నా కెరీర్లో